మనం అప్పుడప్పుడు లేజీ ఫీల్ అయిపోయి గ్రాసరీ తేవడానికి లేదంటే వెజిటబుల్ ఆర్డర్ చేయడానికి డిలే చేసేసి ఫైనల్గా వంట చేయాలని చూసినప్పుడు అది లేదు ఇది లేదు అనుకుంటాం కదా. అలాంటి ఒకరోజు నాకు వచ్చింది. అప్పుడు నేనేం చేశాననేదే ఈ వీడియో. బిఫోర్ షోయింగ్ వాట్ ఐ కుక్డ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. ఐఎమ్ యమునా హియర్. యాక్చువల్గా ఈరోజు బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది. సో త్వరగా ఏదన్నా క్విక్గా కుక్ చేసేద్దామని ఫ్రిడ్జ్ తీసి చూస్తే ఈ కీరా ఉన్నాయి, కొంచెం పన్నీర్ ఉంది, ఈ ఫుల్ బాటిల్ నిండా లబాన్ ఉంది. లబాన్ అంటే చిక్కటి మజ్జిగ అనుకోండి. ఇవి ఉన్నాయి. వీటితోటి ఇప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేసేయాలి. బేసిక్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి సరిపోతాయి. సో లెట్స్ స్టార్ట్ నౌ. అన్నిటికంటే ముందు పన్నీర్ కర్రీ చేసేద్దామని ప్లాన్ చేసుకున్నాను. అది కూడా నాట్ రెగ్యులర్ పన్నీర్ కర్రీ. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని తిరుగుమాతలో జీలకర్ర అవి వేసి, దాంతోపాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి వేపేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేస్తే బాగుంటుంది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉల్లిపాయ వేగేలోగా ఉన్న ఈ 2 టమాటాలని చాప్ చేసి వేసేసి, దీంతోపాటు పసుపు, కారము, ధనియాల పొడి కూడా వేసి కలిపి మూత పెట్టి ఉడకనిస్తాను. ఇది ఉడికేలోగా నెక్స్ట్ పని చేసేసుకుంటాను. ఇప్పుడు ఇది నేను ఇదే కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు లేకుంటే చిక్కటి మజ్జిగ అయినా ఓకే. అందులో పసుపు ఒక పావు టీ స్పూన్ వేద్దాము, మంచి కలర్ ఉంటే బాగుంటుంది. కారం 1 టీ స్పూను, కొంచెం జీలకర్ర పొడి అండ్ శనగపిండి 1 పెద్ద స్పూన్ వేసి లంప్స్ లేకుండా బాగా ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు, కొంచెం సాల్ట్ కూడా వేసి ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక టమాటాల విషయానికి వస్తే ఇవి ఇంకా మెత్తబడలేదు. సో ఇంకాసేపు ఉడకనివ్వాలి. టమాటా గట్టిగా ఉంటే ఇదే ప్రాబ్లము. అదే మెత్త టమాటా అయితే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కాస్త ఎక్స్ట్రా హాట్ వాటర్ వేసేస్తే మనకి ఈజీ అయిపోతుందండి. సో మూత పెట్టేసి ఇవి మెత్తబడే వరకు ఉంచేద్దాము. ఏదైనా స్టవ్ మీద ఉడుకుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది కదా, అది ఉడికాక అది ఉడికిపోయిందని ఆ వాసనతోనే అర్థమైపోతుంది. సో ఇక్కడ టమాటా ఉడికిపోయింది. సో ఇప్పుడు దీంట్లో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ యోగర్ట్ పేస్ట్ కూడా వేసేసి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లంప్స్ రాకుండా గబగబా కలుపుకుంటూ మంట తగ్గించేసి ఆపేసినా పర్వాలేదు. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను. బాగా కలిపేసి లంప్స్ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటే దట్స్ ఫైన్. నా దగ్గర ఉన్న కొంచెం పన్నీర్ని క్రంపుల్ చేసి ఇందులో వేసేస్తున్నాను. అప్రాక్సిమేట్లీ ఒక 100 గ్రామ్స్ ఉండొచ్చు. పన్నీర్ ఎక్కువ ఉంటే గ్రేవీ ఎక్కువ చేసుకుందాం, పన్నీర్ తక్కువ ఉంటే గ్రేవీ తక్కువ చేసుకుందాం, అంతే కదా. ముక్కలుగా ఉండాల్సిన అవసరం లేదు. క్రంబుల్ అయితేనే బాగుంటుంది గ్రేవీలో. బికాజ్ దిస్ ఈజ్ నాట్ అవర్ రెగ్యులర్ పన్నీర్ గ్రేవీ కాదు కదా, అందుకని ఇలా ఉంటే ఈ కన్సిస్టెన్సీకి బాగుంటుంది. స్టవ్ ఫ్లేమ్ని మీడియం మీదనే ఉంచి కుక్ చేస్తున్నాను. కొత్తిమీర చాలా కొంచెం ఉంది నా దగ్గర, ఉన్న కొంచెమే వేస్తున్నాను. ఉంటే మాత్రం మీ దగ్గర 4 టేబుల్ స్పూన్లు వేయండి. కొంచెం గరం మసాలా ప్లస్ కొంచెం కసూరి మేతి ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఇంకో 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేస్తే 1 కర్రీ డన్. యాక్చువల్గా నేను పక్కన ఇంకొకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షూట్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఇది లబాన్ చెప్పాను కదా, ఇక్కడ మాకు యూఏఈలో ఈ బటర్ మిల్క్ ఇలా చిక్కగా దొరుకుతుంది, దీన్ని లబాన్ అంటారు. ఇది ఒక బౌల్ లబాన్ తీసుకున్నాను. మజ్జిగ పులుసు అండి, మనం రెగ్యులర్గా చేసుకునే మజ్జిగ పులుసే చేసేస్తున్నాను. దీనికి మనకు బేసిక్గా కావాల్సింది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర నేను దాంట్లో వేసేసానా ఉంచానా ఇంకొంచెం చూడాలి. ఈ మజ్జిగ పులుసులోకి ఉల్లిపాయ కొంచెం లావుగానే కోస్తున్నాను. అండ్ దీన్ని నేను పచ్చిగానే వాడతాను, తిరుగుమాతలో వేయను. అలా తిరుగుమాతలో వేయనప్పుడు ఉల్లిపాయని ఇలా నీళ్ళలో వేసి కడిగి అప్పుడు మజ్జిగలో వేసి కలుపుకుంటే ఈ పచ్చి ఉల్లిపాయ ఘాటు తగ్గిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ పచ్చివే ఇప్పుడు మజ్జిగలో వేసేస్తున్నాను. పచ్చి కరివేపాకు కొంచెం తుంచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇది రెడీ చేసుకున్నాక మనం ప్యాన్లో తిరుగుమాత విడిగా వేసుకోవాలి. నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొన్ని మెంతులు, ఇంగువ, ఇంకా పసుపు, పచ్చెనపప్పు, ఎక్స్ట్రా కరివేపాకు ఇవన్నీ వేసి ఈ సీజనింగ్ని మజ్జిగలో కలిపి సాల్ట్ అండ్ క్యూమిన్ పౌడర్ తోటి ఫైనల్ టచ్ ఇచ్చేసాను. ఈ సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఏంటి ఇంత సింపుల్ కర్రీస్ కింద ఫీల్ అయిపోతున్నారు అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అంతే అండి, చిన్న వాటికే ఇంత సంతోషం వచ్చేస్తుంది, ఏంటో మరి. వెన్ ఇట్ ఈస్ డిన్నర్ టైం నేను ఈ కుకుంబర్స్ కడిగేసి పైన తడలేకుండా తుడిచేసి వాటిని ఇలా స్లైసెస్గా కట్ చేసి ప్లేట్లో సర్వ్ చేసి, నా దగ్గర హమ్ముస్ ఉంటే దాన్ని పైన ఒక్కొక్క స్పూన్ ఫుల్ అలా పెట్టేసి కొంచెం ఉల్లిపాయ కానీ లేకపోతే భుజియా కానీ మీ ఇష్టం, మీరు ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇస్ ద బెస్ట్. ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు పెట్టేసి దాని మీద కొంచెం చాట్ మసాలా, కొంచెం చిల్లీ పౌడర్ అలా చల్లేసి సర్వ్ చేసేయండి. దట్ విల్ బీ ద బెస్ట్ సాలడ్. యాక్చువల్లీ ఒక మంచి స్నాక్ కూడా అది, మంచి ఫిల్లింగ్ స్నాక్. టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా తింటూ ఉంటాం కదా, అలాంటి టైంలో
క్యూకంబర్ స్లైసెస్ కట్ చేసుకొని హమ్ముస్లో డిప్ చేసుకొని తింటే ఇట్స్ సో ఫిల్లింగ్ అండ్ ఇట్స్ వెరీ టేస్టీ ఆల్సో. సో అయిపోయింది. ఇప్పుడు దీనికి పన్నీర్కి రోటీ, మజ్జిగ పులుసుకి రైసు, లేదనుకుంటే రెండిటికి రైసు, ఎలా అయినా కానీ బాగుంటుంది. నేనైతే కొంచెం రైస్ కొంచెం రోటీ పెట్టేసి ఇది కంప్లీట్గా చేసేసాను మీల్. ఎలా ఉందండి? మీరు కూడా ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్లో అబ్బా ఏం కూరగాయలు లేవు ఏం చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా మేనేజ్ చేసిన సిచ్యువేషన్లో ఏం వండారో గుర్తుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దెన్. సీ యూ సూన్. టిల్ దెన్ బాయ్.